Hello everyone, today I will discuss about one of the important notification of TCS Act Test Season 10. Okay, so many people confused about TCS Act Test. Is it online or not? Is there webcam needed? How many rounds are there? Let me explain clearly so that no one gets confused. Registration date is last November 18th and there are mainly 3 rounds, round 1, round 2 and round 3. Round 1 is online CTF test and round 2 is online protocol and round 3 is final interview. Round 1 is fully online from home, round 2 is also fully online from home, but round 2 is webcam must. Advanced cyber security questions plus small interview. Eligibility criteria వచ్చేసి బీటెక్ ఎంటెక్ బీసీఏ ఎంసీఏ బీఎస్సీ ఎంఎస్సీ స్టూడెంట్స్ ఐటీ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గ్రూప్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2026 వాళ్ళు మెయిన్గా అప్లై చేయాలి అండ్ ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేయాలి అండ్ మనం ఒక ఇండియన్ యూనివర్సిటీ అంటే ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనం అప్లై చేయాలి. అండ్ దేర్ ఆర్ రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రైజెస్, జాబ్ ఆపర్చునిటీస్, సర్టిఫికేట్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. సైబర్ సెక్యూరిటీ రియల్ వరల్డ్ సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మీద మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ రౌండ్ 1లో 4 to 6 హ్యాకింగ్ టాస్క్ ఇస్తారు. ప్రతి టాస్క్ సాల్వ్ చేస్తే మనకు ఒక ఫ్లాగ్ దొరుకుతుంది. ఎవరైతే ఎక్కువ ఫ్లాగ్స్ క్యాప్చర్ చేస్తారో వాళ్ళే సెకండ్ రౌండ్కి షార్ట్ లిస్ట్ అవుతారు. టీసీఎస్ యాక్ట్ టెస్ట్కి ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఆల్రెడీ నీకు సిటీ ఐడి ఉండాలి. సిటీడీటీ ఐడి ఉంటే నువ్వు ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. సిటీడీటీ ఐడి కావాలంటే నెక్స్ట్ స్టెప్ TCS.comకి వెళ్ళి మనం ఫస్ట్ మన ఐటీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే మనకు ఒక సిటీడీటీ ఐడి అనేది వస్తుంది. అప్పుడు మనం ఈజీగా TCS యాక్ట్ టెస్ట్కి రిజిస్టర్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు నెక్స్ట్ స్టెప్ సిటీడీటీ ఐడి లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఉంటే నేను కామెంట్ చేస్తాను హ్యాక్ టెస్ట్ లింక్, మీరు దాని ద్వారా అప్లై చేసుకోండి. అండ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. రౌండ్ 1 అనేది CTF అండ్ రౌండ్ 2 అడ్వాన్స్డ్ రౌండ్ అండ్ రౌండ్ 3 ఇంటర్వ్యూ అనమాట. రౌండ్ 1లో 6 hours ఉంటుంది, 12 to 15 ఛాలెంజెస్ ఉంటాయి, టాపిక్స్ అవి కవర్ అవుతాయి. అండ్ అడ్వాన్స్డ్ రౌండ్లో వచ్చేసి ఫస్ట్ మన రౌండ్ 1 క్వాలిఫై అయితేనే రౌండ్ 2కి వెళ్తాము. అండ్ రౌండ్ 2 ఈజ్ మస్ట్ బి వెబ్క్యామ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంటర్వ్యూ అండ్ గ్రాండ్ ఫినాలే అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే క్యాష్ ప్రైజెస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట మనకి. ఇన్ కేస్ మనం ఈ 3 రౌండ్స్లో వెల్గా పర్ఫామ్ చేస్తే మనకి హై ప్యాకేజ్ అనేది ఉంటుంది అండ్ మన రిజ్యూమ్లో యాడ్ చేసుకోవడానికి గుడ్ బ్రాండ్ నేమ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రౌండ్ 1 ఆల్రెడీ నేను ముందే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రౌండ్ 1 అనేది ఉంటుంది అని. అండ్ వాట్ యూ నీడ్, మనకి ఎగ్జామ్ రాయడానికి ల్యాప్టాప్ అండ్ స్టేబుల్ ఇంటర్నల్ బ్రౌజర్, వెబ్క్యామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అండ్ వై షుడ్ యూ పార్టిసిపేట్? బికాస్ ఇట్స్ ఎ ఫ్రీ ఆపర్చునిటీ, వెరీ గుడ్ ఫర్ రిజ్యూమ్ అండ్ ఛాన్స్ ఫర్ గెటింగ్ సైబర్ సెక్యూరిటీ జాబ్ ఇన్ TCS కంపెనీ. ఇన్ కేస్ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి లింక్ అని చెప్పి నేను మీకు షేర్ చేస్తాను, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లేదా TCS నెక్స్ట్ స్టెప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కావాలి అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను TCS నెక్స్ట్ స్టెప్ గురించి సిటీడీటీ ఐడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఓకే.